హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సూర్య. ప్రజెంట్ వీడియోలో మనము ప్రాబ్లమ్ ఆన్ 3 హింజ్డ్ ఆర్చ్, ఓకేనా. సో 3 హింజ్డ్ ఆర్చ్ మీద ఒక ప్రాబ్లం చూద్దాము. సో ఆ ప్రాబ్లం ఏంటి అంటే, దిస్ ఈజ్ ద గివెన్ క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే మనము ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఒక యూనివర్సిటీ ఎగ్జామ్కి కానీ సొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చిన ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక ఆర్చ్ అనుకుంటే, సో ఇది గివెన్ ఆర్చ్, ఓకేనా. సో ఇదే ఒక ఆర్చ్ అనుకుంటే ఇందులో మనకి సపోర్ట్ సెట్ ఈక్వల్ లెవెల్ ఉంది, సేమ్ లెవెల్లో హైట్ ఉంటాయి సపోర్ట్స్. అదేవిధంగా ఒక సపోర్ట్ కిందకు ఉంటుంది, ఇంకొక సపోర్ట్ పైకి ఉంటుంది. సో ఇలాగ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి సో క్వశ్చన్ చదివిన వెంటనే మనం ఆన్సర్ స్టార్ట్ చేయకుండా, సో ఇచ్చిన క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకొని, అది ఏ టైప్ ఆఫ్ ఆర్చో అర్థం చేసుకొని మనం సొల్యూషన్ స్టార్ట్ చేసాము అంటే మనకి కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడంటే గివెన్ క్వశ్చన్, ఏ 3 హింజ్డ్ పారాబోలిక్ ఆర్చ్. సో సర్క్యులర్ ఆర్చెస్ ఉంటాయి, పారాబోలిక్ ఆర్చెస్ ఉంటాయి, ఇంకా ఏముంటాయండి, లీనియర్ ఆర్చెస్ ఉంటాయి, అదేవిధంగా ఎలిప్టికల్ ఆర్చెస్ కూడా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ షేప్. సో ఇది ఒక పారాబోలిక్ ఆర్చ్ అన్నాడు. హ్యాజ్ ఏ స్పాన్ ఎంత అన్నాడు, 40 మీటర్స్ స్పాన్ అన్నాడు. అంటే ఒక సపోర్ట్ కాడ నుంచి ఇంకొక సపోర్ట్కున్న డిస్టెన్స్ 40 మీటర్స్. సో ఈ సపోర్ట్ కాడ నుంచి ఈ సపోర్ట్, ఏ అనే సపోర్ట్ కాడ నుంచి బి అనే సపోర్ట్ దాకా ఉండే డిస్టెన్స్ ఎంత అన్నాడు, 40 మీటర్స్ అన్నాడు. దెన్ అండ్ రైజ్ ఆఫ్ 10 మీటర్స్, బ్రాకెట్లో అండర్స్టాండింగ్ కోసం సెంట్రల్ రైజ్ అన్నాడు, సెంట్రల్ రైజ్. సో రైజ్ అంటే ప్రతిదీ రైజే కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే ఈ హైట్ని రైజ్ అంటాం, ఈ హైట్ని రైజ్ అంటాం, ఈ హైట్ని రైజ్ అంటాం, ప్రతిదీ రైజే, ఇవన్నీ రైజ్లే, ఓకేనా. సో ఈ సపోర్ట్ ఈ డిస్టెన్స్ కాడ నుంచి ఆర్చ్ ఉండే ప్రతిదా ఈ హైట్ని మనం ఏమంటాము అంటే రైజ్ అని అంటాం, ఓకేనా, రైజ్. సో వాడేం చెప్పాడంటే సెంట్రల్ రైజ్ ఎంత అన్నాడంటే 10 మీటర్స్ అని అన్నాడు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10, సెంట్రల్ రైజ్ ఈజ్ ఈక్వల్ టు 10. తర్వాత ఏమిచ్చాడు, ద ఆర్చ్ క్యారీస్ 2 కాన్సన్ట్రేటెడ్ లోడ్స్, ఓకేనా. కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఆర్ పాయింట్ లోడ్. సో 2 లోడ్స్ ఆఫ్ 200 కిలో న్యూటన్స్ ఒకటి అండ్ 150 కిలో న్యూటన్స్ ఒకటి. సో 2 లోడ్స్ ఆర్చ్ మీద యాక్ట్ అవుతున్నాయి అని చెప్పాడు. ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 8 మీటర్స్ అండ్ 16 మీటర్స్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. సో లెఫ్ట్ ఎండ్ కాడ నుంచి 8 మీటర్స్ డిస్టెన్స్లో ఒక లోడ్ ఉందంట 200 అనేది, అదేవిధంగా 16 మీటర్స్ డిస్టెన్స్లో వచ్చేసి 150 అని అన్నాడు. సో గివెన్ ప్రాబ్లంలో సపోర్ట్ ఏ కాడ నుంచి 8 మీటర్స్ డిస్టెన్స్, సో ఇది సపోర్ట్ అనుకుంటే ఈ సపోర్ట్ కాడ నుంచి 8 మీటర్స్ డిస్టెన్స్లో ఒక లోడ్ ఉంది, దట్ ఈజ్ 200 కిలో న్యూటన్స్. అదేవిధంగా 16 మీటర్స్ అన్నాడు ఈ సపోర్ట్ కాడ నుంచి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. సో 8 మీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక లోడ్ ఉందన్నాడు, దట్ ఈస్ నథింగ్ బట్ 150 కిలో న్యూటన్స్. సో 2 పాయింట్ లోడ్స్ ఉన్నాయని చెప్పాడు ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. ఇది రైట్ ఎండ్, ఇది లెఫ్ట్ ఎండ్. సో నౌ చూసాము అంటే తర్వాత ఏం చెప్పాడు, ఇట్ ఆల్సో క్యారీస్ ఏ యూడిఎల్ ఆఫ్ 50 కిలో న్యూటన్ పర్ మీటర్, ఓకేనా, ఆన్ ది రైట్ హాఫ్ ఆఫ్ ది స్పాన్. సో రైట్ హాఫ్ అంటే, సో ఇక్కడ ఈ బీమ్లో ఈ ఆర్చ్లో మనం చూసామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక హాఫ్, ఇక్కడ నుంచి ఇటుకు వచ్చేసి సెకండ్ హాఫ్. సో సెకండ్ హాఫ్ మీద, సో మనము ఆర్చ్ మీద ఎలా వేయమండి డిస్ట్రిబ్యూటెడ్ లోడ్స్ అనేవి. సో ఆర్చ్ మీద ఎలా వేయకుండా ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఇలా చూపిస్తాం. సో టోటల్ హాఫ్ స్పాన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉందంటే అది వచ్చేసి 50 కిలో న్యూటన్ పర్ మీటర్. సో అది కూడా చూపించుకున్నాము. తర్వాత ఏం చెప్పాడు, క్యాలిక్యులేట్ ద వర్టికల్ అండ్ హారిజంటల్ రియాక్షన్స్. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఏమడిగాడు, వర్టికల్ అండ్ హారిజంటల్ రియాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు అట్ సపోర్ట్స్ అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ నార్మల్ థ్రస్ట్. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, క్లియర్గా చెప్పాను, ఏంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చెప్పాను. సో రియాక్షన్స్ అడిగారు, అట్ ద సేమ్ టైం నార్మల్ థ్రస్ట్, షియర్ ఫోర్స్. నార్మల్ థ్రస్ట్కి ఇంకొక పేరేంటి, యాక్సియల్ ఫోర్స్. ఓకే, నార్మల్ థ్రస్ట్, షియర్ ఫోర్స్ ఎట్ ఏ సెక్షన్ 12 మీటర్స్ ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్, ఓకేనా. సో 12 మీటర్స్ ఇక్కడ నుంచి 12 మీటర్స్ డిస్టెన్స్లో, సో 8, 8, 16 అంటే ఈ మధ్యలో వస్తుంది. ఇక్కడ అట్ డిస్టెన్స్ ఆఫ్ 12 మీటర్స్, 12 మీటర్ల డిస్టెన్స్లో ఇక్కడ ఒక కట్ సెక్షన్ తీసుకొని ఇక్కడ యాక్సియల్ ఫోర్స్ ఎంత, షియర్ ఫోర్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఓకేనా. సో ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తుంది, ప్లీజ్
వాచ్ దట్ వీడియో. అది చదివారు అంటే 100% ఈ వీడియోని మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా, ఒకసారి అది చూడండి. అది చూసారంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. థ్యాంక్ యూ. తర్వాత సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ఈ 5 స్టెప్స్ని కానీ ఫాలో అయ్యామంటే, సో ప్రీవియస్ లెక్చర్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ 5 స్టెప్స్ గురించి. ఇవి చూసామంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన ఆర్చ్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకోవడం ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లై ఈక్విలిబ్రియం కండిషన్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్న దానికి ఈక్విలిబ్రియం కండిషన్స్ యూస్ చేసామంటే ఇక్కడ వర్టికల్ ఫోర్సెస్ వస్తాయి. ఓకేనా, సో హారిజాంటల్ ఫోర్సెస్ రావు. దానికోసం ఏం చేస్తామంటే స్టెప్ 3కి వెళ్తాము. కన్సిడర్ మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ సి. ఓకేనా, మనకి సి ఏదైతే పాయింట్ ఉందో, థర్డ్ హింజ్, ఇది ఫస్ట్ హింజ్, సెకండ్ హింజ్, థర్డ్ హింజ్, 3 హింజ్డ్ ఆర్చ్ కదా. సో ఈ పాయింట్ సి దగ్గర కానీ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసామంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, టు క్యాలిక్యులేట్ హారిజాంటల్ రియాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే క్యాలిక్యులేట్ వై వాల్యూ ఎట్ సర్టన్ డిస్టెన్స్ ఫ్రమ్ సపోర్ట్. సర్టన్ డిస్టెన్స్ ఫ్రమ్ సపోర్ట్ అన్నాము ఇప్పుడు జనరల్ ఈక్వేషన్లో అయితే. సో ఇప్పుడు గివెన్ ప్రాబ్లంలో వాడు ఎక్కడ అడిగాడు, ఇప్పుడు మనకి మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే వాడు అడిగిన 12 మీటర్స్ డిస్టెన్స్ హైట్లో, వాడు అడిగిన 12 మీటర్స్ డిస్టెన్స్ హైట్ అనేది ఎక్స్ అనుకుంటే, 12 = x అనుకుంటే, హైట్ కూడా మనకు తెలిస్తేనే కదా మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయగలం. ఈ హైట్ కూడా మనకు తెలియాలి, దట్ ఈస్ నథింగ్ బట్ వై. సో ఇప్పుడు ఏంటి, ఈ స్టెప్కి మనం ఎడిట్ చేసామంటే సర్టన్ డిస్టెన్స్ అని లేకుండా క్యాలిక్యులేట్ వై వాల్యూ ఎట్ 12 మీటర్స్ ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్. ఓకేనా, ఆ సెక్షన్ దగ్గర వై వాల్యూని కలుపుకుంటేనే మనము ఫర్దర్గా మనకు కావలసినటువంటి నార్మల్ థ్రస్ట్ అండ్ షియర్ ఫోర్స్ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. సో పోతే నెక్స్ట్ 5th స్టెప్ ఏంటి, క్యాలిక్యులేట్ రియాక్షన్స్ ఎట్ చూజన్ సెక్షన్. ఓకేనా, వై వాల్యూ కనుక్కున్న వెంటనే మనకు కావాల్సింది ఇక్కడ కదా. సో ఇక్కడ కావలసినటువంటి ఫైండ్ నార్మల్ అండ్ షియర్ ఫోర్సెస్ ఎట్ సెక్షన్, ఆ సెక్షన్ దగ్గర మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బై అప్లయింగ్ ఈక్విలిబ్రియం కండిషన్స్. ఓకేనా, సో ఈ 5 స్టెప్స్ కానీ మనం ఫాలో అయ్యామంటే వాళ్ళు ఏదైతే అడిగారో అది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్, సో నేను ఈ స్టెప్స్ ప్రకారమే నా సొల్యూషన్ చేస్తాను. ఇలాగ మీరు ఫాలో అయ్యారంటే మీకు కొంచెము ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ గివెన్ ఆర్చ్ ఏంటండి, 3 hinged arch. ఓకేనా, గివెన్ ఆర్చ్ ఈజ్ 3 hinged arch. సో నేను ఆల్రెడీ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఉన్నాను కాబట్టి సో నో ప్రాబ్లం. సో ఈ డయాగ్రామ్ని యూస్ చేసుకుందాం. సో 3 hinged arch కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ 1. సో స్టెప్ 1 ఏంటి, ఫ్రీ బాడీ డయాగ్రామ్. డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇవి 2 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ అని. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ షోయింగ్ ఆల్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. సో ఈ ఆర్చ్ మీద యాక్షన్స్ ఏంటి, 200 kN అనేది ఒక యాక్షన్ అంటే లోడ్, 150 kN ఈజ్ అనదర్ యాక్షన్ అంటే లోడ్, అండ్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కూడా యాక్షన్. ఓకేనా, లోడ్ ఆల్ ఈ 3 వచ్చేసి యాక్షన్స్ అవుతాయి. ఆ యాక్షన్స్ని ఫస్ట్ చూపిద్దాం. ఓకేనా, సపోర్ట్స్ తీసేసి సపోర్ట్స్ ప్లేసెస్లో రియాక్షన్స్ కూడా చూపించాలి. ఓకేనా, ఫస్ట్ చూపించాము అంటే సో దిస్ ఈజ్ ద 3 hinged arch. ఈ ఆర్చ్కి యాక్షన్స్ ఏమేమి ఉన్నాయి, 200 kN ఈజ్ 1 లోడ్, 1 యాక్షన్, అండ్ 1 more ఈజ్ 150 kN అనదర్ లోడ్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది థర్డ్ వన్ ఈజ్ ఎంత ఇచ్చాడు, 50 kN/m. సో ఇవి ఆల్ యాక్షన్స్ వేసేసాము. ఈ యాక్షన్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, సపోర్ట్ ఏ కాడ నుంచి 8 మీటర్స్లో ఒకటి ఉంది, అదేవిధంగా 16 మీటర్స్లో ఒకటి ఉంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, 6 మీటర్స్. ఓకేనా, సో ఇలా ఉంది కండిషన్. సో మొత్తానికి యాక్షన్స్ చూపించాము. సో సపోర్ట్స్ తీసేసి సపోర్ట్స్ ప్లేసెస్లో ఏం చూపించాలి మనము, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే రియాక్షన్స్ చూపించాలి. సో హింజ్ సపోర్ట్ కాబట్టి హింజ్ దగ్గర రొటేషన్ ఉంటుంది, బట్ ఈ సపోర్టు ఒక పిన్ లాగా ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ ఈ స్కేల్కి ఒక హోల్ ఉందండి, ఈ హోల్ లోపల నేనేం చేస్తున్నానంటే ఒక పిన్ పెట్టేసేసి, ఇది ఒక పిన్ అనుకున్నాం. సో ఈ పిన్ కన్నా నా ఫింగర్స్ని ఈ పెన్నుని కలిపి నేనేమంటున్నానంటే ఈ పార్ట్ నేను హింజ్ సపోర్ట్ అంటున్నాను. సో హింజ్ సపోర్ట్ అన్నప్పుడు సో ఇప్పుడు నేను ఈ నా హ్యాండ్ని ఉపయోగించి పుల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, లాగడానికి ట్రై చేస్తున్నాను, ఇటు సైడ్ లాగడానికి ట్రై చేస్తున్నాను. సో కదలనివ్వట్లేదు. సో హారిజాంటల్ మూమెంట్ ఈజ్ నాట్ అలౌవింగ్ దిస్ హింజ్ సపోర్ట్. అదేవిధంగా నేను వర్టికల్గా లిఫ్ట్ చేయాలన్నా కూడా
ఈ స్కేల్ పైకి రాదు. ఎందుకంటే ది సపోర్ట్ ఈజ్ ఆఫరింగ్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ హారిజంటల్ మూమెంట్ అండ్ వర్టికల్ మూమెంట్. సో వర్టికల్గా కదలనివ్వట్లేదు, హారిజంటల్గా కదలనివ్వట్లేదు. సో దట్ ఈజ్ హింజ్ సపోర్ట్. ఓకేనా, దట్ ఈజ్ హింజ్ సపోర్ట్. సో బై దిస్ టైం మీకు అర్థమైపోతుంది. బట్ ఇట్ కెన్ అలో రొటేషన్. చూడండి ఎలా తిరుగుతుందో, రొటేట్ అవుతుంది కదా. సో ఇట్ కెన్ అలో రొటేషన్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హింజ్ సపోర్ట్. సో హింజ్ సపోర్ట్ అనేది రొటేషన్ అలో చేస్తుంది, కానీ ఇట్ వోంట్ అలో హారిజంటల్ అండ్ వర్టికల్ మూమెంట్. సో హారిజంటల్గా కదలనివ్వదు, అదేవిధంగా వర్టికల్గా కదలనివ్వదు, బట్ ఇట్ అలోస్ రొటేషన్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సపోర్ట్ రియాక్షన్స్ చూపించాలి. కాబట్టి సో ఫస్ట్ సపోర్ట్ రియాక్షన్ వచ్చేసి ఇది ఏ అనే పాయింట్ అనుకుందాం, ఇది బి అనే పాయింట్ అనుకుందాం, ఇది సి అనే పాయింట్ అనుకుందాం ఫర్ అవర్ కన్వీనియన్స్. సో ఇప్పుడు సపోర్ట్ ఏ దగ్గర ఉండే వర్టికల్ రియాక్షన్ నేనేమంటున్నానంటే విఏ అంటున్నాను, హారిజంటల్ రియాక్షన్ ఏమంటున్నానంటే హెచ్ఏ అంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ డైరెక్షన్ ఎందుకు అనేది మనము లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. సో లోడ్ వేసినప్పుడు ఈ ఆర్చ్ అనేది ఇట్లా పక్కకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. వెళ్ళిపోకుండా ఉండాలంటే హారిజంటల్ రియాక్షన్స్ మస్ట్ బి ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్. సో ఇలా జరిగిపోకుండా ఉండాలంటే, ఈ రెండు సపోర్ట్ ఇటు జరిగిపోకుండా ఉండాలంటే రియాక్షన్స్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో కాబట్టి హారిజంటల్ రియాక్షన్ ఎట్ బి అండ్ వర్టికల్ రియాక్షన్ ఎట్ బి. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఆల్ యాక్షన్స్ చూపించాము, రియాక్షన్స్ చూపించాము. దీన్ని మనం ఏమంటాము, ఫ్రీ బాడీ డయాగ్రామ్, FBD షార్ట్ ఫామ్. ఓకేనా. సో తర్వాత సెకండ్ స్టెప్ ఏమనుకున్నాము మనము, సెకండ్ స్టెప్ ఈజ్ అప్లై ఈక్విలిబ్రియం కండిషన్స్. అట్లా ఇవి చేసామంటే మనకి ఏమొస్తుంది, వర్టికల్ రియాక్షన్స్ VA అండ్ VB వస్తాయి. సో HA కూడా రావచ్చేమో, వీ డోంట్ నో, చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈజ్ స్టెప్ టూ అప్లై అప్లై ఈక్విలిబ్రియం కండిషన్. అప్లై ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. సో 2 డైమెన్షనల్ స్ట్రక్చర్స్కి ఉన్న ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటి, సమ్ ఆఫ్ ఫోర్సెస్. సో నా ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఇలా ఉంది వచ్చి, అదేవిధంగా వై యాక్సిస్ వచ్చేసి ఇలా ఉంది. ఓకేనా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఖచ్చితంగా మనము ఈక్వేషన్స్ని యాక్సిస్ రూపంలో చెప్పాలనుకుంటే మనం ఖచ్చితంగా యాక్సిస్ని చూపించకుండా యాక్సిస్ అని చెప్పకూడదు. సో సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ వై యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 0, some of the movements with respect to any point at any point is equal to 0. సో ఈ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని కానీ మనము యూజ్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన ఎన్నో కొన్ని అన్నోన్స్. ఏవి అన్నోన్స్, HA అనేది ఒకటి కనుక్కోవాలి, VA అనేది ఒకటి కనుక్కోవాలి, VB అండ్ HB ఇవన్నీ కనుక్కోవాలి కదా. సో ఏవో కొన్ని వస్తాయి. సో ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ 1 కానీ సాల్వ్ చేసామంటే ఈక్వేషన్ 1 ఇంప్లైస్. సో ఫస్ట్ ఏమన్నాడు, హారిజంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అన్నాడు కదా. హారిజంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 లేదా ఫోర్సెస్ ఓన్లీ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఓన్లీ ఎక్స్ డైరెక్షన్ ఏమేమి ఉన్నాయి, సో ఇది HA అనేది ఒక ఎక్స్ డైరెక్షన్లో ఉంది, ఈ HB అనేది ఒక ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో పోతే ఎక్స్ యాక్సిస్ రైట్ సైడ్ పాజిటివ్, అప్వర్డ్ ఫోర్స్ పాజిటివ్, డౌన్వర్డ్ ఫోర్స్ నెగిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్. ఓకేనా, ఈ సైన్ కన్వెన్షన్ ఫోర్సెస్ మనం ఈ సైన్ కన్వెన్షన్ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్, క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ నెగిటివ్. ఓకేనా, సో క్లాక్ వైజ్ రొటేషన్ ఇలా తిరుగుతూ ఉన్నది అంటే దాన్ని మనం క్లాక్ వైజ్ మూమెంట్ పాజిటివ్ అంటాము, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ని నెగిటివ్ అంటాము. అదేవిధంగా ఒక సెక్షన్ మనం ఎక్కడన్నా సెక్షన్ తీసుకున్న దగ్గర ఆ సెక్షన్ దగ్గర మనం తీసుకోవాల్సిన సైన్ కన్వెన్షన్ ఏంటి, కట్ చేసిన ప్రతి దగ్గర ఇది ఒక ఎలిమెంట్ అనుకుంటే సో టెన్షన్ పాజిటివ్. ఓకేనా, ఒకవేళ ఇట్ సైడ్ కట్ చేస్తే ఈ డైరెక్షన్లో తీసుకుంటాం. సో దిస్ ఈజ్ షియర్ ఫోర్స్ అండ్ దిస్ ఈజ్ ద మూమెంట్. అదేవిధంగా ఒకవేళ స్ట్రక్చర్ని ఇట్ సైడ్ కానీ కట్ చేస్తే సో ఇలాగే తీసుకుంటాం, ఈ సైడ్కి పాజిటివ్, అప్వర్డ్ పాజిటివ్ అండ్ క్లాక్ వైజ్ మూమెంట్ పాజిటివ్. సో ఇలాగా. ఓకేనా, సో కట్ సెక్షన్ తీసుకున్న దగ్గర సైన్ కన్వెన్షన్ వచ్చేసి ఇలా ఫాలో అవుతాం. సో దిస్ ఈజ్ ద సైన్ కన్వెన్షన్ ఐ ఆమ్ ఫాలోయింగ్ ఇన్ మై ప్రాబ్లం. ఓకే, రైట్. సో ఈ సైన్ కన్వెన్షన్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలండి ఒక ప్రాబ్లం చేయాలి అంటే. ఖచ్చితంగా క్లాక్ వైజ్ మూమెంట్స్ పాజిటివ్, అప్వర్డ్ ఫోర్సెస్ రైట్ సైడ్ ఫోర్సెస్ ఆర్ పాజిటివ్. అదేవిధంగా ఒక సెక్షన్ ఎక్కడైనా కట్ చేసినప్పుడు ఏ సింబల్స్ పెట్టుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్లో ఫస్ట్ ఏంది, సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు 0 కాబట్టి ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లు ఏమున్నాయి, HA ఒకటి ఎక్స్ డైరెక్షన్,
ఇంకేముంది, ఇంకేమీ లేవు. ఇది ఒకటి ఉంది, హెచ్బి ఒకటి. సో హెచ్ఏ వచ్చేసి రైట్ సైడ్ పోతుంది కాబట్టి రైట్ సైడ్ ఫోర్సెస్ ఆర్ పాజిటివ్ ఫోర్సెస్ కాబట్టి హెచ్ఏ పాజిటివ్, అండ్ హెచ్బి వచ్చేసి ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి నెగిటివ్, మైనస్ హెచ్బి. ఇంకేమైనా ఉన్నాయా, లేవు కాబట్టి ఈక్వల్ టు 0. సో హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి. సో ఫస్ట్ది అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కానీ అప్లై చేసామంటే ఈక్వేషన్ 2ని అప్లై చేస్తే ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్ ఏమున్నాయి, అప్వర్డ్ ఇది ఒకటి ఉంది. సో ఎప్పుడైనా మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట, అప్వర్డ్. సో అప్వర్డ్ కాబట్టి పాజిటివ్ విఏ. ఇంకేముంది, నెక్స్ట్ వచ్చేసి డౌన్వర్డ్ ఉంది. డౌన్వర్డ్ ఎంత, 200 డౌన్వర్డ్. సో సారీ, డౌన్వర్డ్ కాబట్టి ఏం సింబల్, నెగిటివ్ సింబల్, 200. నెక్స్ట్ పోయాము అంటే 150. నెక్స్ట్ ఏముంది, 150 ఉంది. సో దట్ ఈజ్ 150 డౌన్వర్డ్ కాబట్టి -150. తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఓకేనా, డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఎంత లెంత్లో డిస్ట్రిబ్యూట్ అయింది, టోటల్ స్పాన్ వచ్చేసి 40 మీటర్స్ అన్నాడు కాబట్టి టోటల్ స్పాన్ ఈజ్ 40 మీటర్స్ అన్నాడు కాబట్టి హాఫ్ ఆఫ్ ది లెంత్ అన్నాడు కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వచ్చి దిస్ ఈజ్ 20 మీటర్స్. సో టోటల్ లోడ్ కావాలంటే ఏమవుతుంది, ఒక డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ని మనం ఇంకొక విధంగా చూపించాలంటే ఎలా చూపిస్తాం, రెక్టాంగులర్ లోడ్ లాగా చూపిస్తాం. సో దీని హైట్ వచ్చేసి, ఓకేనా, ఇంటెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ హైటే కదా. సో దీని హైట్ వచ్చేసి 50 kN/m అన్నాడు కాబట్టి సో టోటల్ 20 మీటర్స్ కావాలంటే ఏం చేస్తాము, టోటల్ లోడ్ కావాలంటే వాట్ ఈస్ దిస్ టోటల్ లోడ్, ఇది డిస్ట్రిబ్యూటర్ లోడ్. టోటల్ లోడ్ కావాలంటే ఏం చేస్తాము, టోటల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లోడ్ క్యాపిటల్ W ఈజ్ ఈక్వల్ టు, సో 50 అనేది ఏం W, స్మాల్ w. సో క్యాపిటల్ W ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ 20 × 50 వేసుకుంటే మనకు కావాల్సిన టోటల్ లోడ్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 1000 kN. సో క్యాపిటల్ W అనేది టోటల్ లోడ్. ఓకేనా. సో టోటల్ లోడ్, సో వాట్ ఈస్ ద టోటల్ లోడ్, ఈ మొత్తం టోటల్ లోడ్ ఎంత, 1000 kN. 1000 kN. ఈ 1000 kN అప్వర్డ్సా డౌన్వర్డ్సా, డౌన్వర్డ్స్ కాబట్టి -1000. ఇంకేమైనా ఉన్నా ఎట్లా పోతూ ఉన్నామంటే, సో ఇక్కడ అప్వర్డ్ ఒకటి ఉంది VB. సో VB అప్వర్డ్ ఉంది కాబట్టి పాజిటివ్, VB ఈజ్ ఈక్వల్ టు ఇంకేమి లేవు కాబట్టి ఈక్వల్ టు 0. సో దీని కానీ మనం సాల్వ్ చేసామంటే VA + VB ఈజ్ ఈక్వల్ టు మొత్తం సమ్ చేసాము అంటే 1000, 1200, 1350. సో మైనస్ ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే ప్లస్ అవుతుంది కాబట్టి 1350 kN ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ వీ గాట్. ఓకేనా. సో ఇది ఈక్వేషన్ ఏ అనుకుందాము, ఇది ఈక్వేషన్ బి అనుకుందాము. ఓకేనా. ఇప్పుడు 2 వచ్చాయి. ఇప్పుడు మనకి ఏమన్నా వచ్చాయా, డైరెక్ట్గా ఏమీ రాలా. సో నెక్స్ట్ థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ 3 వాడదాము. ఈక్వేషన్ 3 ఏంటో చూడండి, సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఎట్ ఎనీ పాయింట్ అన్నాడు కాబట్టి మనం ఏ పాయింట్ దగ్గర అయినా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు పాయింట్ ఏ దగ్గర తీసుకోవచ్చు, పాయింట్ బి దగ్గర తీసుకోవచ్చు. సో ఏ దగ్గర కానీ మూమెంట్స్ తీసుకున్నాము అంటే ఈ పాయింట్ దగ్గర మూమెంట్స్ రావాలి అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ ఫోర్స్ వచ్చేసి ఇదే పాయింట్ గుండా పోతుంది కాబట్టి దీనివల్ల ఎటువంటి మూమెంట్ రాదు. సో దీన్ని రాసుకోవట్లేదు. హారిజంటల్ ఫోర్స్ కూడా దీని గుండా పోతుంది కాబట్టి దీనివల్ల కూడా మూమెంట్ ఏమీ రాదు. ఎందుకంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 కదా. సో ఫోర్స్ ఇంటూ 0 ఈజ్ నథింగ్ బట్ నో మూమెంట్. ఓకేనా. సో దట్స్ వై ఇది కూడా రాయట్లేదు. ఇంకా ఈ పాయింట్ గుండా పోయే ఫోర్సెస్ ఏమున్నాయి, హెచ్బి కూడా ఇదే పాయింట్ గుండా, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసామంటే ఇదే పాయింట్ గుండా పోతుంది. సో దీనివల్ల కూడా ఎటువంటి మూమెంట్ రాదు. మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి. సో ఈ 3 ఎలిమినేట్ చేసామంటే రిమైనింగ్ వాటి వల్ల మూమెంట్ వస్తుంది, అవి రాసుకుందాం. సో ఇప్పుడు ఇదేంటి 200 ఫోర్స్ ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 90 ఉండాలి. సో 90 ఉండాలి. వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్ కాల్డ్ 8 meters. The distance is 8 meters. So 200 force into perpendicular distance is 8 meters. సో ఇది కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. సో ఈ పిన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్. సో క్లాక్ వైజ్ రొటేషన్స్ ఆర్ పాజిటివ్. సో నెక్స్ట్ ఏముంది చూడండి, 200 అయిపోయింది. నెక్స్ట్ ఎడబోయామంటే 150 ఉంది. సో దిస్ 150 ఈజ్ ఆల్సో కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇది కూడా క్లాక్ వైజ్ రొటేషనే కాబట్టి పాజిటివ్. సో పాజిటివ్ 150 ఈజ్ ద ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఏ కాడ నుంచి ఇక్కడ ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, సో ఈ లైన్ కిందకి తీసుకెళ్ళామంటే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 90 degrees. సో దీన్ని మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాము. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ 8 + 8 16 meters. సో 16 meters ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో నెక్స్ట్ పోయామంటే ఇక్కడ ఒక యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంది. దిస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ టోటల్ లోడ్ ఎంత వచ్చింది, క్యాపిటల్ W ఎంత వచ్చింది మనకి, క్యాపిటల్ W ఈజ్ 1000 kN. క్యాపిటల్ W అంటేనా. సో దీని మొత్తం లోడ్ ఎంత 1000 kN.
సో ఇది మొత్తం దీని మొత్తాన్ని మనం ఒక పాయింట్ లోడ్ లాగా అజ్యూమ్ చేసుకున్నాం. ఓకేనా, డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ మొత్తాన్ని పాయింట్ లోడ్ లాగా అజ్యూమ్ చేసుకొని ఆ పాయింట్ లోడ్ ఎక్కడ పడుతుందని అనుకుందాము, ఈ టోటల్ లెంత్ ఎంతైతే ఉందో దాని మధ్యలో పడుతుంది అనుకుందాం, దీని మధ్యలో. సో అప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, పాయింట్ ఏ దగ్గరికి ఎంత డిస్టెన్స్ అవుతుంది, ఇది మొత్తం ఎంత 40లో నుంచి ఒక 10 పోయిందంటే ఇది ఎంత ఉంటుంది, 30 ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, 30 మీటర్స్. ఓకేనా. సో నౌ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది కాజింగ్ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, దిస్ ఈజ్ ఆల్సో కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్. ఈ లోడ్ కూడా క్లాక్ వైజ్ రొటేషన్నే క్రియేట్ చేస్తుంది కాబట్టి వీ యూజ్ పాజిటివ్ సింబల్. సో లోడ్ ఈజ్ 1000 కిలోన్యూటన్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ 30 మీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి, దీనివల్ల రాదనుకున్నాం కాబట్టి ఇది పైకి అప్వర్డ్ ఉంది. సో అప్వర్డ్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర పిన్ చేసేసాము. ఈ ఫోర్స్ వచ్చేసి క్లాక్ వైజ్గా తిప్పుతుందన్నమాట. ఓకేనా, సారీ యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతుంది. సో నెగిటివ్ సింబల్. సో నెగటివ్ వాట్ ఈజ్ విబి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, 40 మీటర్స్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకేమీ లేవు కాబట్టి ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో దీన్ని కానీ మనం సాల్వ్ చేసాము అంటే ఈక్వల్ టు అవతల పోతే విబి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 850 కిలోన్యూటన్స్ వస్తుంది. 850 కిలోన్యూటన్స్. సో దిస్ ఈజ్ ద విబి వాల్యూ వీ గట్. సో ఈ వచ్చిన విబి వాల్యూని తీసుకెళ్ళేసి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము అంటే ఈక్వేషన్ బిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ విబి వాల్యూ ఇన్ ఈక్వేషన్ బి. సో బిలో సబ్స్టిట్యూట్ చేసామంటే ఏమవుతుంది, సో విఏ ఈక్వేషన్ బి ఇంప్లైస్ విఏ ప్లస్ వాట్ ఈస్ దిస్ వాల్యూ 850 ఈక్వల్ టు 1350 కిలోన్యూటన్స్. ప్రస్తుతానికి యూనిట్స్ తీసేద్దాం. సో నా విఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, విఐ ఈజ్ ఈక్వల్ టు 500 కిలోన్యూటన్స్ వస్తుంది అన్నమాట. విఐ ఈజ్ ఈక్వల్ టు 500 కిలోన్యూటన్స్ వస్తుంది. సో ఇప్పుడు మనకేమొచ్చింది, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ను వాడుకోవడం వల్ల మనకి 2 వచ్చేసాయి. ఏమిటి, వర్టికల్ రియాక్షన్ బి వచ్చేసింది, అదేవిధంగా వర్టికల్ రియాక్షన్ ఏ వచ్చేసింది. సో స్టెప్ 2 మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం, వాళ్ళు చెప్పిన స్టెప్ 2. సో నెక్స్ట్ ఏం చేయాలి, స్టెప్ 3 చేసుకోవాలి. సో స్టెప్ 3 చేయడం వల్ల ఏమొస్తుంది అన్నాడు, హారిజంటల్ రియాక్షన్స్ వస్తాయి అన్నాడు. సో హారిజంటల్. సో నెక్స్ట్ స్టెప్ 3 ఈజ్ ఈక్వల్ టు స్టెప్ 3. సో స్టెప్ 3 అంటే మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ సి లేదా విత్ రెస్పెక్ట్ టు ఆర్ విత్ రెస్పెక్ట్ టు హింజ్, విత్ రెస్పెక్ట్ టు థర్డ్ హింజ్. ఓకేనా, అంతే కదండి. సో థర్డ్ హింజ్ గురించి కదా మాట్లాడుకున్నది. సో విత్ రెస్పెక్ట్ టు థర్డ్ హింజ్ అన్నాడు కాబట్టి మనం ఒకసారి డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేసుకున్నామంటే, సో ఇది థర్డ్ హింజ్ సి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఒక స్ట్రక్చర్కి ఇంటర్మీడియట్ మధ్యలో ఎక్కడన్నా సరే మనము షియర్ ఫోర్స్ కానీ నార్మల్ బెండింగ్ మూమెంట్ కానీ కావాలంటే మనం ఏం చేస్తాము, యాజ్ ఏ రిమెంబర్ మనం ఖచ్చితంగా అక్కడ ఒక కట్ సెక్షన్ తీసుకోవాలి. కట్ చేసిన తర్వాత either లెఫ్ట్ సైడ్ పోర్షన్ అయినా తీసుకుంటాము లేదా రైట్ సైడ్ పోర్షన్ అయినా తీసుకుంటాము. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు ఇక్కడ మూమెంట్ కావాలి కాబట్టి ఈ మూమెంట్ కావాల్సిన దగ్గర నేను కట్ చేసేసి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ లెఫ్ట్ సైడ్ పోర్షన్ తీసుకుంటున్నాను. ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ తగ్గించిన తర్వాత ఆల్రెడీ ఏ దగ్గర ఉన్న రియాక్షన్స్ ఏంటి, విఏ హెచ్ఏ ఈజ్ ద రియాక్షన్. అండ్ ఇక్కడ ఏమున్నాయి, 200 ఒకటి ఉంది, అదేవిధంగా 150 ఒకటి ఉంది. సో కట్ చేసిన దగ్గర ఖచ్చితంగా మనకేముంటుంది, 3 ఉంటాయి ఇంటర్నల్ రియాక్షన్స్. ఒకటి హారిజంటల్ హెచ్, ఇప్పుడు ఏది సి కదా, సో హెచ్సి. అదేవిధంగా ఒక షియర్ ఉంటుంది ఇక్కడ, షియర్ ఎస్సి. అదేవిధంగా ఇంకేముంటుంది, ఇక్కడ కట్ చేసిన దగ్గర మూమెంట్ ఎంసీ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, బికాజ్ ఆఫ్ థర్డ్ హింజ్ యొక్క నేచర్ ఏంటి, ఖచ్చితంగా హింజ్ దగ్గర ఎటువంటి మూమెంట్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనం దీన్ని ఏమనుకుంటాము, ఈక్వల్ టు 0 అనుకుంటాము. దట్స్ వై 3 హింజ్డ్ ఆర్చ్ యొక్క అడ్వాంటేజ్. ఓకేనా. సో దిస్ ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీనికి మనం ఈక్విలిబ్రియం కండిషన్ కానీ అప్లై చేసాము అంటే ఏ కండిషన్ వాడతానంటే నేను ఈక్విలిబ్రియం కండిషన్లో వన్ ఆఫ్ ది కండిషన్ అంటే సమ్ ఆఫ్ ది మూమెంట్స్ అప్లై
ఈక్విలిబ్రియం కండిషన్ ఫర్ దేనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోర్షన్ ఓకేనా. సో ఇదేంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇందాక నేను ఏం చెప్పాను మన సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్ కట్ చేసిన దగ్గర అని చెప్పాను. సో సైన్ కన్వెన్షన్ చూడండి, ఇది ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ నేను ఇటు సైడ్ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ దానికి తీసుకున్నాను ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఇక్కడ నేను ఇటు సైడ్ దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నాను కాబట్టి సో ఇటు సైడ్ స్ట్రక్చర్ ఉంది, ఇటు సైడ్ ఏమీ లేదు అంతేనా. ఇటు సైడ్ స్ట్రక్చర్ ఉంది, ఇటు సైడ్ ఏం లేదు. సో ఇది ఇప్పుడు మనం ఏది తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి. ఎందుకంటే ఇటు స్ట్రక్చర్ ఉంది, ఇటు సైడ్ ఏం లేదు కాబట్టి ఈ సైన్ కన్వెన్షన్ ఏదైతే మనం తీసుకున్నామో ఆ సైన్ కన్వెన్షన్ని ఇక్కడ మనం చూపించుకోవాలన్నమాట. ఓకేనా. అలా కాకుండా నేను కట్ చేసి లెఫ్ట్ సైడ్ పోర్షన్ తీసుకోకుండా రైట్ సైడ్ పోర్షన్ కానీ తీసుకున్నాను అనుకో, సో అది కూడా మన కన్వీనియన్స్ కోసం అది కూడా డ్రా చేద్దాం, ఎందుకంటే చూసే వాళ్ళకి క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను రైట్ సైడ్ పోర్షన్ డ్రా చేశాను అనుకుందాం. సో ఇది ఏసి, ఇప్పుడు ఇదేంది సిబి. సో ఇక్కడ ఏముంది, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంది. ఇక్కడ వచ్చేసి వర్టికల్ రియాక్షన్ విబి ఉంది, అదేవిధంగా హారిజాంటల్ రియాక్షన్ హెచ్బి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనము ఏ డైరెక్షన్లో యారోస్ పెట్టుకోవాలనేది మనకి జనరల్గా సో ఉన్న డౌట్స్. ఓకేనా. సో ఇప్పుడు చూసామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఎక్స్టెన్షన్ స్ట్రక్చర్ ఉంది, రైట్ సైడ్కి స్ట్రక్చర్ ఉంది, లెఫ్ట్ సైడ్కి లేదు. సో లేదు కాబట్టి ఇప్పుడు మనం సైన్ కన్వెన్షన్ చూసామంటే రైట్ సైడ్కి స్ట్రక్చర్ ఉండాలి, లెఫ్ట్ సైడ్కి స్ట్రక్చర్ ఉండకూడదు. అంటే ఈ సైడ్ తీసుకోవాలి, ఈ సింబల్స్ వాడుకోవాలన్నమాట. సో ఆ సింబల్స్ ఏంటి, షియర్ అప్వర్డ్, నార్మల్ హారిజంటల్ అండ్ మూమెంట్ ఈజ్ క్లాక్ వైజ్. సో ఇది వచ్చేసి స్టాండర్డ్, దిస్ ఈజ్ హెచ్సి, దిస్ ఈజ్ ద స్టాండర్డ్ నొటేషన్ ఐ ఆమ్ ఫాలోయింగ్. ఓకే. సో ఐ ఆమ్ ఫాలోయింగ్. సో ఇలాగ మనము తీసుకున్న తర్వాత ఈక్విలిబ్రియం ఈక్వేషన్ వాడుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎల్హెచ్ఎస్ దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మూమెంట్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఎట్ సి ఈక్వల్ టు 0. సో 0 కాబట్టి ఇప్పుడు ఏముంటాయి చూడండి, మొత్తం దీని వరకు చూద్దాము. దీని వరకు చూసామంటే విఏ అనేది వర్టికల్. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి సో ఈ ఫోర్స్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. క్లాక్ వైజ్ రొటేషన్ని క్రియేట్ చేస్తుంది. సో క్లాక్ వైజ్ రొటేషన్ కాబట్టి పాజిటివ్. సో పాజిటివ్ సింబల్ విఏ. వాట్ ఈస్ ద ఫోర్స్, విఏ ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సెంటర్ కాడ నుంచి మొత్తం 40 కాబట్టి సగం ఎంత ఉంటుంది, 20 ఉంటుంది. సో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 ఉంటుంది, మొత్తం 40 కదా. సో దట్స్ వై. నెక్స్ట్ ఇంకేముంది, హారిజంటల్ ఫోర్స్. సో హారిజంటల్ ఫోర్స్ ఉంది కాబట్టి దిస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, వాట్ ఈస్ దిస్ హైట్, 10 మీటర్స్. ఓకేనా. సో ఈ ఫోర్స్ అనేది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో తిరుగుతుంది. ఓకేనా. హ్యారో ఇట్లా ఉంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ కాబట్టి ఏంటి, మైనస్ సింబల్. సో ఫోర్స్ హెచ్ఏ ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 10. సో ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఇదికి వచ్చామంటే దిస్ ఈజ్ కాజింగ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఈ పాయింట్ దగ్గర ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ని క్రియేట్ చేస్తుంది. సో మైనస్ 200 ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఈ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ ఎంత, 8 మీటర్స్ కాబట్టి సో మొత్తం 20 ఉంది, 20లోంచి 8 పోతే ఎంత, 12. ఓకేనా. 12 మీటర్స్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 12 మీటర్లు. నెక్స్ట్ ఏముంది, 20. ఇది కూడా ఏముంది, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్నే క్రియేట్ చేస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ మైనస్ 150 ఫోర్స్ ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. టోటల్ 20లో నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత, 16 పోతే ఎంత, 4 మీటర్స్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇంకేమున్నాయి, ఈ షియర్ ఫోర్స్ అనేది ఈ సి పాయింట్ గుండా పోతుంది. సో దీనివల్ల ఎటువంటి మూమెంట్ రాదు. ఈ హెచ్సి కూడా ఈ పాయింట్ గుండానే పోతుంది కాబట్టి దీనివల్ల కూడా ఎటువంటి మూమెంట్ రాదు. ఇక్కడ ఎస్సి అనేది దూరంగా గీసాం, బట్ ఇక్కడ ఏమిటంటే యాక్చువల్గా దీనికి ఆనుకొని ఇట్లాగే ఉండాలి, బట్ ఇట్లా రాసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఇట్లా పక్కన రాస్తాము. ఓకేనా. ఈ ఎస్సి కూడా ఈ పాయింట్ మీదనే ఇట్లా వస్తుందన్నమాట. నెక్స్ట్ మూమెంట్, ఇంక దీనివల్ల మూమెంట్ ఉంది. సో ఇది ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మైనస్ ఎంసి. ఇంకేమున్నాయా, ఏం లేవు, ఈక్వల్ టు 0. మొత్తాన్ని రాసుకున్నాం. బట్ మనకు తెలిసింది ఏంటి, థర్డ్ హింజ్ నేచర్ ఏంటి, మూమెంట్ ఈక్వల్ టు 0, ఎంసీ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి మనము సాల్వ్ చేసామంటే వాట్ ఈజ్ విఏ వాల్యూ ఈజ్ 500 ఇంటూ 20 మైనస్ హెచ్ఏ వాల్యూ తెలీదు, హెచ్ఏ ఇంటూ 10. తర్వాత దీని వాల్యూ వచ్చేసేసి మైనస్ 200 ఇంటూ 12 మైనస్
150 ఇంటూ 4 ఈక్వల్ టు 0. సో దీన్ని కానీ మనం సాల్వ్ చేసామంటే హెచ్ని అవతల పంపించి మొత్తం ఇక్కడ ఉండించుకున్నామంటే ఫైనల్లీ వీ విల్ గెట్ హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు 700 కిలో న్యూటన్స్. 700 కిలో న్యూటన్స్. ఎందుకంటే ఈ ఈక్వేషన్లో మిగిలిపోయింది అది ఒకటే కదా, హెచ్ఏ ఒకటే. సో హెచ్ఏ వాల్యూ వస్తుంది. ఈ హెచ్ఏ వాల్యూని తీసుకెళ్ళేసి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఈక్వేషన్ క్యాపిటల్ ఏలో సబ్స్టిట్యూట్ చేసామనుకో. ఈక్వేషన్ క్యాపిటల్ ఏలో సబ్స్టిట్యూట్ చేసామనుకో. వాట్ ఈజ్ ఈక్వేషన్? హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి. దట్ మీన్స్ హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 700 కిలో న్యూటన్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి థర్డ్ స్టెప్ యూస్ చేయడం వల్ల ఏమొచ్చింది? హారిజంటల్ రియాక్షన్స్ వచ్చాయి. ఆర్ యు క్లియర్? రైట్. నెక్స్ట్ వచ్చేసాయి కాబట్టి వాడు అడిగిన క్వశ్చన్లో మనకేమొచ్చేసాయి? వర్టికల్, క్యాలిక్యులేట్ ద వర్టికల్ హారిజంటల్ రియాక్షన్స్ అన్నాడు. సో క్యాలిక్యులేట్ చేసేసాం. నెక్స్ట్ టైం అడిగాడు ఎట్ సపోర్ట్స్ అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ నార్మల్ థ్రస్ట్ అండ్ షియర్ ఫోర్స్ అన్నాడు. ఎక్కడ? 12 మీటర్స్ ఫ్రమ్ సపోర్ట్ ఏ లేదా లెఫ్ట్ సపోర్ట్ కాడ నుంచి 12 మీటర్స్ డిస్టెన్స్లో యాక్సియల్ ఫోర్స్, నార్మల్ థ్రస్ట్కి ఇంకొక పేరేంటి? యాక్సియల్ ఫోర్స్. ఈ యాక్సియల్ ఫోర్స్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇది కానీ మీరు కానీ అర్థం చేసుకున్నారంటే యూ విల్ బికమ్ ఏ మాస్టర్ ఇన్ 3 hinged arch. ఏ ఆర్చ్? పారాబోలిక్ ఆర్చ్. డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ద పారాబోలిక్ ఆర్చ్. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాడు? స్టెప్ 5లో ఏం చేస్తాం? స్టెప్ 4లో ఏం చేస్తామంటే ఏం చెప్పండి? స్టెప్ 4 క్యాలిక్యులేట్ వై వాల్యూ ఎట్ 12 మీటర్స్ ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్. ఎందుకంటే మనకు కావాల్సింది 12 మీటర్స్ డిస్టెన్స్లో సెక్షనే కదా. సో 12 మీటర్స్ డిస్టెన్స్ కాబట్టి వాడిచ్చిన ఆర్చ్ ఇది. ఈ ఆర్చ్లో ఎంత డిస్టెన్స్లో? 12 మీటర్స్ డిస్టెన్స్లో నేను ఒక కట్ సెక్షన్ తీసుకుంటున్నాను. కట్ చేసేసాను. నైఫ్ తీసుకొని కట్ చేసేసి నేను ఓన్లీ లెఫ్ట్ సైడ్ పార్ట్కి మాత్రమే ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకుంటున్నాను. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ పార్ట్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసామంటే ఇది ఒక లెఫ్ట్ సైడ్ పోర్షన్ దగ్గర రియాక్షన్స్ వచ్చేసి ఒక వర్టికల్ రియాక్షన్ ఉంది విఏ, ఒక హారిజంటల్ రియాక్షన్ హెచ్ఏ ఉంది. అదేవిధంగా 12 మీటర్స్ అంటే 8 మీటర్స్ డిస్టెన్స్లోనే ఒక లోడ్ కూడా ఉందిగా. ఇక్కడ నుంచి 8 మీటర్స్ డిస్టెన్స్లో ఒక లోడ్ ఉంది కాబట్టి అది కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఇదంతా ఇది 200. సో ఇంకా మనకి కట్ చేసిన దగ్గర ప్లీజ్ రిమెంబర్, కట్ చేసిన దగ్గర ఏ డైరెక్షన్లో మనం సింబల్స్ పెట్టుకోవాలి? మన సైన్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. సో కట్ చేసిన దగ్గర లెఫ్ట్ సైడ్కి స్ట్రక్చర్ ఉంది, రైట్ సైడ్కి లేదు. అంటే లెఫ్ట్ సైడ్కి స్ట్రక్చర్ ఉంది, రైట్ సైడ్కి లేదు కాబట్టి ఈ సైడ్ వాడుకుందాం. ఈ సైడ్ వాడుకుంటే ఏమవుతుందంటే ఒక హారిజంటల్ హెచ్ఎక్స్. ఓకేనా? ఈ పేరు ఏంది? ఎక్స్ఎక్స్. 12 మీటర్స్ డిస్టెన్స్లో కాబట్టి ఎక్స్ఎక్స్. ఓకేనా? ఈ పాయింట్ని ఎక్స్ అనుకుందాం. సో హెచ్ఎక్స్ వర్టికల్ డౌన్వర్డ్ ఎస్ఎక్స్. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఎంఎక్స్. ఓకేనా? షేప్ ఇక్కడ మనం చూపిస్తున్నాం సైన్ కన్వెన్షన్. కట్ చేసిన దగ్గర సైన్ కన్వెన్షన్ చూపిస్తున్నాం. సో ఇలా తీసుకుంటే మనకి అడ్వాంటేజ్. ఓకేనా? ఇలా తీసుకొని ఇప్పుడేం చేయాలి? మనకి హారిజంటల్ డిస్టెన్స్ తెలిసి ఈ ప్రాబ్లంలో ఏంటి? హారిజంటల్ డిస్టెన్స్ ఎంత అన్నాడు? 12 మీటర్స్ అన్నాడు. సో వీఆర్ కంఫర్టబుల్ విత్ హారిజంటల్ డిస్టెన్స్. బట్ వాట్ ఈజ్ వర్టికల్ డిస్టెన్స్ మనకు తెలుసా? తెలియదు. వర్టికల్ డిస్టెన్స్ మనకు తెలుసా? తెలియదు. ఈ వర్టికల్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మనము మూమెంట్ ఎట్ ఎక్స్ ఈ పాయింట్ దగ్గర మనం మూమెంట్ క్యాలిక్యులేట్ చేసుకోగలం. ఓకేనా? మనకు కావాల్సిన హెచ్ఎక్స్ కానీ ఎస్ఎక్స్ కానీ ఎంఎక్స్ కానీ కావాలంటే వన్ ఆఫ్ ది కేసెస్ వచ్చేసి ఇక్కడ మనం మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి వాటిల్లో ఈ ఫోర్స్ ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకు కావాలి. ఓకేనా? అప్పుడు మనకి యూజ్ అవుతుంది. సో ఈ స్టెప్ ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తున్నాం? క్యాలిక్యులేట్ వర్టికల్ ఆర్డినేట్ y at 12 meters from left support. 12 meters from left support. సో y వాల్యూని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా క్యాలిక్యులేట్ చేద్దాము? ఆల్రెడీ వీ నో దట్ ప్రీవియస్ లెక్చర్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీ హ్యావ్ ఈక్వేషన్ కాల్డ్ y ఈజ్ ఈక్వల్ టు kx ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్. ఓకేనా? సో ఇందులో k వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసాము. అదేమొచ్చింది? k ఈజ్ ఈక్వల్ టు 4h/l² వచ్చింది. తర్వాత x ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్. ఓకేనా? k వాల్యూ అంతా 4h/l². సో ఇప్పుడు మనం ఇందులో h వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఆర్చ్ యొక్క హైట్ ఎంత? ఈ రైజ్ టోటల్ రైజ్ కంప్లీట్ రైజ్ ఎంత ఇచ్చాడు మనకి ప్రాబ్లంలో? సో కంప్లీట్ రైజ్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ రైజ్ ఎంత? h వాల్యూ 10 ఇచ్చాడు.
హెచ్ వాల్యూ 10 ఇచ్చాడు. సో వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4, హెచ్ అంటే 10. ఓకేనా, ఈ సెంట్రల్ రైజ్ ఎంత, హెచ్ ఈక్వల్ టు 10 కదా సెంట్రల్ రైజ్. ఓకేనా, నెక్స్ట్ ఎల్ స్క్వేర్, ఎల్ అంటే టోటల్ స్పాన్ ఆఫ్ ది ఆర్చ్ ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్స్. సో 40 స్క్వేర్ ఇంటూ వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ, ఎక్స్ వాల్యూ ఎంత డిస్టెన్స్లో కావాలన్నాడు మనకి వాడు. ఈ ఎక్స్ అంటే ఏంటంటే ఎంత డిస్టెన్స్లో మనం సెక్షన్ తీసుకుంటున్నాము అనేది ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్. సో 12 మీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తాము, 12 మీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తాము. అదేవిధంగా ఎల్ మైనస్ ఎక్స్ అంటే 40 మైనస్ 12. సో దీని ఆన్సర్ కానీ క్యాలిక్యులేట్ చేసామంటే వై ఈజ్ ఈక్వల్ టు 8.4 మీటర్స్ వస్తుందండి. వై ఈజ్ ఈక్వల్ టు 8.4 మీటర్స్. 8.4 మీటర్స్ అంటే హారిజంటల్ డిస్టెన్స్ 12 ఉన్నప్పుడు ఈ వర్టికల్ ఆర్డినేట్ ఎంత ఉంది, 8.4 మీటర్స్ ఉందన్నమాట. ఓకే, ఇవి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం స్టెప్ ఇచ్చాడంటే క్యాలిక్యులేట్ రియాక్షన్స్ ఎట్ చూజ్ ఇన్ సెక్షన్. ఇంకా చూజ్ ఇన్ సెక్షన్ దగ్గర మనం రియాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో దీంట్లో మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ స్టెప్ 5 క్యాలిక్యులేట్ హెచ్ఎక్స్ అండ్ విఎక్స్. ప్లీజ్ రిమెంబర్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ హెచ్ఎక్స్ అండ్ విఎక్స్. ఇవి ఫైనల్ కాదు, మళ్ళీ వస్తాయి. ఓకేనా, సో హెచ్ఎక్స్ అండ్ విఎక్స్. సో హెచ్ఎక్స్ విఎక్స్ క్యాలిక్యులేట్ చేయడం అంటే ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేసుకుంటే మనకి వచ్చిన ఫ్రీ బాడీ డయాగ్రామ్ కానీ ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసామంటే ఏమవుతుందో చూడండి. సో ఫస్ట్ అప్లై ఈక్విలిబ్రియం కండిషన్. ఫస్ట్ వన్ ఏంటి, సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ వై డైరెక్షన్ ఈక్వల్ టు 0 చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్. సో ఇది అప్వర్డ్ పాజిటివ్, సో పాజిటివ్ కాబట్టి పాజిటివ్ విఏ. అండ్ దిస్ ఈజ్ డౌన్వర్డ్ కాబట్టి డౌన్వర్డ్ 200 మైనస్ 200. ఇంకేమున్నాయి ఫోర్సెస్, డౌన్వర్డ్ ఫోర్స్ ఎస్ఎఫ్ఎక్స్ మైనస్ డౌన్వర్డ్ కాబట్టి నెగిటివ్ మైనస్ ఎస్ఎక్స్. ఇంకేమైనా వర్టికల్స్ ఉన్నాయా, ఏం లేవు, ఈక్వల్ టు సో 0. సో విఏ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు ఎంత అంటే 850 వాల్యూ. సో 200 మైనస్ ఎస్ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎస్ఎక్స్ వాల్యూని కానీ క్యాలిక్యులేట్ చేసామంటే ఈక్వల్ టు 300 కిలో న్యూటన్స్ వస్తుందండి. ఎస్ఎక్స్ వాల్యూ ఈజ్ 300 కిలో న్యూటన్స్. అదేవిధంగా సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అయినా సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు 0 చేసామనుకో ఈ ఈక్వేషన్లో. సో ఈ డయాగ్రామ్లో సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు 0. ఓన్లీ ఎక్స్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఎక్స్ డైరెక్షన్ అంటే హెచ్ఏ అనేది ఒక ఎక్స్. సో టువర్డ్స్ రైట్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్. సో పాజిటివ్ హెచ్ఏ. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి హారిజంటల్, ఇది వర్టికల్ మనకు అవసరం లేదు, ఇక్కడ ఒకటి ఉంది, అది కూడా అట్టే ఉంది, పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ హెచ్ఎక్స్. ఇంకేమైనా ఉన్నాయి హారిజంటల్, ఇంకేమీ లేవు, ఈక్వల్ టు 0. సో నవ్వు హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ హెచ్ఎక్స్ అవుతుంది. సో హెచ్ఏ వాల్యూ ఎంత, ఆల్రెడీ హెచ్ఏ వాల్యూ వీ గాట్ ఇట్ యాజ్ 700 కిలో న్యూటన్స్. సో మైనస్ హెచ్ఎక్స్. సో హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ 700 కిలో న్యూటన్స్ అవుతుంది. ఓకేనా, సో వీ గాట్ హెచ్ఎక్స్ అండ్ షియర్ ఫోర్స్ ఎస్ఎక్స్, ఈ రెండు వాల్యూస్ వచ్చాయి. ఓకేనా, ఇవి వచ్చాయి, వీటిని మనం ఎక్కడ వాడుకుంటామో తర్వాత చూద్దాం. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ అయినటువంటి సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేద్దామండి. చేసాము అంటే ఏమవుతుంది చూడండి, సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ఎట్ ఎక్స్, ఈ పాయింట్ దగ్గర మనం మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ పాయింట్ దగ్గర ఉండి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఏమేమి ఇటు సైడ్ నుంచి చూసాము అంటే ఫస్ట్ హారిజంటల్ ఫోర్స్ ఈజ్ కాజింగ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. సో మైనస్ సింబల్, మైనస్ హెచ్ఏ ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ ఫోర్స్కి ఈ పాయింట్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇదే కదా, దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అదంతా వై ఈజ్ ఈక్వల్ టు 8.4. ఇందాక మనము వై ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలని అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం, ఓకేనా, పర్టికులర్ సెక్షన్ ఉంది కదా 12 మీటర్స్, ఇక్కడ నుంచి 12 మీటర్స్ డిస్టెన్స్లో మనం ఒక సెక్షన్ తీసుకున్నాం. ఇక్కడ మూమెంట్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇది హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇంకా చాలా విధాలుగా ఇది ఉపయోగపడవచ్చు కూడా, చూద్దాం. ఓకేనా, రైట్. సో హెచ్ అయిపోయింది, తర్వాత వి వర్టికల్. సో దిస్ ఈజ్ కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్. ఓకేనా, క్లాక్ వైజ్ రొటేషన్. సో దీనివల్ల క్లాక్ వైజ్ కాబట్టి పాజిటివ్ ప్లస్ ఫోర్స్ ఈజ్ విఏ, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న 90 డిగ్రీల డిస్టెన్స్, ఈ పాయింట్ కాడ నుంచి ఈ ఫోర్స్కున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 12 మీటర్స్. సో 12 మీటర్స్. దెన్ ఇంకేమైనా ఉన్నాయా, నెక్స్ట్ ఇది ఉంది. సో ఇది వచ్చేసి కాజింగ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మైనస్ సింబల్. వాట్ ఈస్ ద ఫోర్స్, 200 ఈజ్ ద ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, సో మొత్తం 12 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 8 ఉన్నదంటే ఇంకెంత రిమైనింగ్ 2 ఉంది, 2 అంటే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత 4 అవుతుంది. సో 4
4. ఇంకేమన్నా ఉన్నాయా మూమెంట్స్? సో ఈ ఫోర్స్ వచ్చేసి దీని గుండా పోతుంది కాబట్టి దీనివల్ల మూమెంట్ రాదు. సో ఇది రాసుకోబల్లా. ఈ షియర్ ఫోర్స్ కూడా ఈ పాయింట్ గుండానే పోతుంది కాబట్టి దీనివల్ల కూడా మూమెంట్ రాదు. ఇంకొకటి డైరెక్ట్గా మూమెంటే ఉంది. దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ మైనస్ ఎంఎక్స్ ఈక్వల్ టు 0. ఈ ఎంఎక్స్ 0 కాదు. ఎందుకు 0 కాదు? ఇందాకైతే 3 హింజ్డ్ ఆర్చ్ కాబట్టి ఈ 3 హింజ్డ్ ఆర్చ్ నేచర్ ఏంటి? ఎం ఈజ్ ఈక్వల్ టు 0, ఎంసీ ఈక్వల్ టు 0. బట్ ఇది ఎక్కడ? సమ్వేర్ ఇంటర్మీడియట్ పాయింట్. ఈ సెక్షన్ అనేది ఇంటర్మీడియట్ సెక్షన్. ఇక్కడ మూమెంట్ ఉంటుంది. సో దట్ మూమెంట్ వాల్యూ ఈజ్ ఎంఎక్స్. సో ఇప్పుడు దీన్ని కానీ మనం సాల్వ్ చేసాము అంటే హెచ్ఏ వాల్యూ ఎంత వచ్చింది? మనకి 700 వచ్చింది, అంతేనా? హెచ్ఏ 700 ఇంటూ వాట్ ఈజ్ 8.4. వాట్ ఈజ్ విఏ వాల్యూ? విఏ వాల్యూ ఈజ్ 500 ఇంటూ 12 మైనస్ 200 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్. సో నో ఎంఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే దీన్ని సాల్వ్ చేసామంటే ఎంఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 680 కిలో న్యూటన్ మీటర్ వస్తుంది. సో మైనస్ సింబల్ ఇండికేట్స్ ఏంటి? నెగిటివ్ సింబల్ ఇండికేట్స్ సాగింగ్, హాగింగ్. హాగింగ్ అండి, HOGGING, హాగింగ్. హాగింగ్ అంటే సాగింగ్ అంటే ఏంటి? ఇలా వంగడాన్ని సాగింగ్ అంటాము. అలా కాకుండా ఇలా వంగడాన్ని ఏమంటాము? హాగింగ్ అంటాము. ఓకేనా? సో హాగింగ్ అంటే ఈ మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉంది? హాగింగ్ డైరెక్షన్లో ఉందన్నమాట. రైట్. ఇలా మనం వాళ్ళు అడిగిన దగ్గర హారిజంటల్ ఫోర్స్ కనుక్కున్నాము, వర్టికల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ షియర్ ఫోర్స్ కనుక్కున్నాము, అదేవిధంగా మూమెంట్ని కూడా క్యాలిక్యులేట్ చేసాము. సో ఇవి కాకుండా మనకు కావాల్సినవి ఏంటి అంటే సూజన్ సెక్షన్ దగ్గర వాళ్ళు ఎక్కడైతే సెక్షన్ ఇచ్చారో 12 మీటర్లో, ఓకేనా? ఎన్ని డిస్టెన్స్లో? 12 మీటర్ల డిస్టెన్స్లో, 12 మీటర్స్ డిస్టెన్స్లో వాళ్ళు ఏమడిగాడు? యాక్సియల్ ఫోర్సు, షియర్ ఫోర్స్ అని అన్నాడు. సో ఇప్పుడు నేను కట్ చేసిన దగ్గర చూసాము అంటే ఇది హారిజంటల్ మనం కనుక్కున్నది హెచ్ఎక్స్. ఇది ఏంటి అంటే వర్టికల్ ఎస్ఎక్స్. కానీ వాడు అడిగింది ఏంటి అంటే మనల్ని ఇవి కాదు వాడు అడిగింది. ఏంటి అడిగాడు? సో ఇది యాక్సియల్ లైన్ ఉంది కదా, సెంట్రల్ పాయింట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ యాక్సియల్ లైన్. సో ఈ యాక్సిస్ని ఎక్స్టెండ్ చేస్తే మనకు ఏమంటామంటే దీన్ని ఏమంటామంటే యాక్సియల్ లైన్ అంటాం. ఓకేనా? యాక్సియల్ ఏఎక్స్. సో ప్రీవియస్ వీడియోలో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చెప్పాను కదా, మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది. థ్యాంక్ యూ. సో పోతే ఇది ఏఎక్స్. ఈ ఏఎక్స్కి పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని ఏమంటాం మనము? నార్మల్. సో దీనికి వచ్చే నార్మల్ని మనం ఏమంటాము? షియర్ ఫోర్స్ ఎస్ఎక్స్. సారీ, దీన్ని ఏమంటాము? ఆల్రెడీ ఎస్ఎక్స్ సింబల్ వాడేసాం కాబట్టి ఏఎక్స్, అదేవిధంగా షియర్ ఫోర్స్ కాబట్టి ఎస్ఎఫ్ అనుకుందాం, ఎస్ఎఫ్ ఎక్స్ అనుకుందాం, షియర్ ఫోర్స్ ఎస్ఎఫ్ఎక్స్. సో ఏఎక్స్ ఎస్ఎఫ్ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకు ఆల్రెడీ నేను డెరైవ్ చేస్తున్నాను. ఓకేనా? వాట్ ఈస్ దట్ ఈక్వేషన్ కాల్డ్? సో ఆల్రెడీ డెరైవ్డ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో దేర్ ఫార్ ద నార్మల్ ఆర్ యాక్సియల్ ఫోర్స్ developed at the given section is AX equal to, what is the equation? HX cos theta minus VX sin theta. హెచ్ఎక్స్ కాస్ థీటా మైనస్ విఎక్స్ సైన్ థీటా. సో ఇక్కడ థీటా అంటే ఏంటి అంటే ఈ హారిజంటల్ దీనికి మధ్య ఉన్న యాంగిల్. ఓకేనా? సో దీనికి మధ్య ఉన్న యాంగిల్ థీటా అయితే ఇక్కడ కూడా దీనికి మధ్య ఉన్న యాంగిల్ ఏమవుతుంది? థీటా అవుతుందన్నమాట. ఓకేనా? సో ఈ థీటా వాల్యూ కనుక్కోవడం మనకి ఎంతైనా అవసరం. సో దీనికి మనకున్న ఫార్ములా ఏంటి అంటే, సో డెరివేషన్లో డిస్కస్ చేయని పాయింట్. సో ఫార్ములా ఏంటి అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు dy/dx. అంతే కదండి. ఇలా ఉంది షేపు. ఒక చిన్న ఎలిమెంట్ని తీసుకుందామంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ dx, ఈ వర్టికల్ హైట్ ఈజ్ నథింగ్ బట్ dy అనుకుంటే ఈ థీటాను మనం ఇక్కడున్న థీటాను మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఇలా ఉంది షేపు. సో ఇది dx, ఇది dy అనుకుంటే ఇది tan theta. ఓకేనా? సో దిస్ ఈజ్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ఫార్ములా యూస్ చేసుకుంటే మనకు కావాల్సిన థీటా వాల్యూ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ థీటా వాల్యూ కానీ క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే వేర్ tan theta ఈజ్ ఈక్వల్ టు dy/dx. సో tan theta ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ y వాల్యూ మనకు ఆల్రెడీ ఫార్ములా నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ y వాల్యూ ఫార్ములా ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు hx/L²
ఎక్స్ ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్. సో అది ఇక్కడ రాసుకున్నామంటే 4h/L² ఎక్స్ ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్. సో దీని కానీ డిఫరెన్షియేషన్ చేసాము అంటే మనకేమొస్తుంది ఫైనల్గా 4h/L మైనస్ 8hx/L² వస్తుంది. 8hx/L² వస్తుంది. సో దీంట్లో మనము వాల్యూస్ కానీ సబ్స్టిట్యూట్ చేసామంటే ఫైనల్లీ వీ విల్ గెట్ tan theta is equal to 0.4. therefore theta is equal to tan inverse 0.4. ఫైనల్లీ థీటా వాల్యూ ఎంత వస్తుంది అంటే 21.8 degrees వస్తుంది. 21.8 degrees. సో ప్లీజ్ డూ దిస్ క్యాలిక్యులేషన్. హెచ్ వాల్యూ ఎంత ఇచ్చారంటే మనకి గివెన్ ప్రాబ్లంలో హెచ్ వాల్యూ ఎంత ఇచ్చారు అంటే 10 ఇచ్చారు. అదేవిధంగా మనకి ఎల్ వాల్యూ ఎంత 40 ఇచ్చారు. ఎక్స్ వాల్యూ వాళ్ళు అడిగిన డిస్టెన్స్ ఎంత 12 meters డిస్టెన్స్లో కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 12 కాబట్టి అవన్నీ సబ్స్టిట్యూట్ చేశారంటే థీటా వాల్యూ కనుక్కున్న తర్వాత మనకు కావలసిన యాక్సియల్ ఫోర్స్ని తెప్పించుకోవచ్చు కదా. సో అది కానీ మనం ఇప్పుడు చూసాము అంటే సి వాట్ ఈస్ దిస్ థీటా వాల్యూ 21.8. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ హెచ్ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. వాట్ ఈస్ హెచ్ఎక్స్ వాల్యూ -700. సో -700 సబ్స్టిట్యూట్ చేసామంటే -700 ఇంటూ కాస్ వాట్ ఈస్ దట్ ఫార్ములా కాస్ థీటా. సో కాస్ థీటా వాల్యూ ఎంత 21.8 మైనస్ వాట్ ఈస్ విఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 300 వచ్చింది. సో విఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఎక్స్. సారీ ఇక్కడ ఎస్ఎక్స్ అని రాసుకున్నాం ఫార్ములాలో ఎస్ఎక్స్ విఎక్స్ అని రాశాను వర్టికల్. సో దిస్ ఈజ్ ఎస్ఎక్స్ వాల్యూ. సో ఎస్ఎక్స్ సైన్ థీటా. సో ఎస్ఎక్స్ గురించి చూసామంటే ఎస్ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 300 వచ్చింది కాబట్టి సో 300 ఇంటూ ఏంటది సైన్ థీటా. సో సైన్ థీటా సైన్ 21.8. సో దీనికి కానీ మనం క్యాలిక్యులేటర్ యూస్ చేసామంటే ఏఎక్స్ వాల్యూ ఐ గాట్ ఇట్ యాజ్ -761.35 kilonewtons. ఓకేనా 761.35 kilonewtons. బట్ దిస్ నెగిటివ్ సింబల్ ఇండికేట్స్ ఏమని చెప్తుందంటే మనం ఇందాక ఏ డైరెక్షన్లో తీసుకున్నాం ఏఎక్స్ అనేది. సో ఈ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో పోతుంది అని మనం అజ్యూమ్ చేసుకున్నాం. కానీ ఈ లోడ్స్ వల్ల ఈడ ఉండేది ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది అంట. ఓకేనా ఈ డైరెక్షన్లో కాదు అంటే ఈ ఎలిమెంట్ని లాగట్లేదు. నేను తీసుకున్న డైరెక్షన్ తప్పు. అందుకని ఏం చేస్తున్నాను నెగిటివ్ సింబల్ వచ్చిందంటే నేను తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్ కాదు అంటే ఈ యారో మార్కు ఇట్టుకుండకూడదు ఇటుకని. సో ఇట్టుకుంది అంటే ఏంటి ఈ ఎలిమెంట్ దేనికి సబ్జెక్ట్ అవుతున్నట్టు కంప్రెషన్కి సబ్జెక్ట్ అవుతున్నట్టు. ఓకేనా సో ఇండైరెక్ట్ ఇక్కడ ఏమొచ్చింది నెగిటివ్ ఇండికేట్స్ కంప్రెషన్. మనం ఏమనుకున్నాము టెన్షన్ అని తీసుకున్నాం అంతేనా కదా. సో ఇలా టెన్షన్ అని తీసుకున్నాము బట్ ఆన్సర్ వచ్చేసి నెగిటివ్ వచ్చింది కాబట్టి నేను తీసుకున్న డైరెక్షన్ తప్పు. సో ఈ ఎలిమెంట్ వచ్చేసి ఈ ఎలిమెంట్ వచ్చేసేసి టెన్షన్కి సబ్జెక్ట్ అవ్వట్లేదు కంప్రెషన్కి సబ్జెక్ట్ అవుతుంది అని చెప్పి మనకి లాస్ట్లో ఆన్సర్లో ప్రూవ్ అయిందన్నమాట. నెక్స్ట్ షియర్ ఫోర్స్ కనుక్కోవాలనుకుంటే వాట్ ఈస్ ద షియర్ ఫోర్స్ ఎస్ఎఫ్ఎక్స్. ఓకేనా 12 meters దగ్గర ఎస్ఎఫ్ఎక్స్. ఈ ఎస్ఎఫ్ఎక్స్కి ఫార్ములా ఏంటి అంటే ఎస్ఎక్స్ కాస్ థీటా ప్లస్ హెచ్ఎక్స్ సైన్ థీటా. సో ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటే మనకు కావాల్సిన ఎస్ఎఫ్ఎక్స్ షియర్ ఫోర్స్ ఓకేనా ఇది వచ్చింది షియర్ ఫోర్స్ అట్ చూజన్ సెక్షన్. వాడు అడిగిన దానికి ఆన్సర్ వస్తుంది. సో దీని వాల్యూ ఎంత వర్టికల్ వచ్చేసేసి 700. విఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 300 ఇంటూ కాస్ థీటా 21.8 ప్లస్ హెచ్ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది హెచ్ఎక్స్ వాల్యూ ఈజ్ -700 ఇంటూ సైన్ థీటా ఈజ్ 21.8. సో ఇది కానీ మనం క్యాలిక్యులేట్ చేసాము అంటే మనకి ఎంత వస్తుంది ఎస్ఎఫ్ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దిస్ వాల్యూ బికమ్స్ 18.58 kilonewtons వస్తుంది. 18.58 kilonewtons వస్తుంది. సో ప్లీజ్ చెక్ దిస్ ఆన్సర్. నేను క్యాలిక్యులేటర్ త్వరగా యూస్ చేయడం వల్ల ఈ ఆన్సర్ వచ్చింది. సో ప్లీజ్ చెక్ దిస్ వన్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఐ గాట్. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్రకారం అన్నీ వచ్చినాయో లేదో ఒకసారి చూద్దామండి, చెక్ చేద్దాము. సో వాళ్ళు ఏమడిగారు సపోర్ట్ రియాక్షన్స్ అడిగాడు, సపోర్ట్ రియాక్షన్స్ వచ్చాయి. నార్మల్ థ్రస్ట్ అడిగాడు, నార్మల్ థ్రస్ట్ లేదా యాక్సియల్ ఫోర్స్ అన్నాడు. సో నార్మల్ థ్రస్ట్ యాక్సియల్ ఫోర్స్ వచ్చేసింది. దెన్ ఇంకేం అడిగాడు ఇక్కడ మనకి వాడు
యాక్సియల్ ఫోర్స్ అండ్ షియర్ ఫోర్స్ అడిగాడు. సో షియర్ ఫోర్స్ కూడా మనం కనుక్కున్నాము. సో దిస్ ఈజ్ ద షియర్ ఫోర్స్. ఓకేనా, దీనికి సంబంధించి యాక్సియల్కి సంబంధించిన షియర్ ఫోర్స్ ఇది, లేదంటే హారిజంటల్ థ్రస్ట్ ఇది, హారిజంటల్కి పర్పెండికులర్గా ఉండే షియర్ ఇది. ఓకేనా, వాళ్ళు అడిగినవి ఇది అండ్ ఇది. సో రెండు మనం క్యాలిక్యులేట్ చేసాము. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. సో నా వీడియో మీకు హెల్ప్ అయిందని మీరు ఫీల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.